హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు టాక్స్ అండి. ఇక్కడ షిప్ జర్నీలో అయితే కూడా గేమ్స్ అనేది ఉన్నాయని చెప్పాను కదా, ఈ గేమ్స్ ఏనండి. ఇదొక గేమ్, ఇంకొక గేమ్ అంటే లెఫ్ట్ సైడ్ ఒక 2 గేమ్స్, రైట్ సైడ్ ఒక 2 గేమ్స్, మిడిల్లో అంటే స్విమ్మింగ్ పూల్. ఎవరైనా స్విమ్మింగ్ పూల్ వచ్చినా రాకపోయినా ఒక టైర్ అనేది వేసేసి వాళ్ళు కొద్దిగా స్విమ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఆ రోప్ అనేది కడతారు. ఆ రోప్ ద్వారా మనం స్విమ్ చేసినట్టుగా ఫీల్ అవుతామండి. సో ఇక్కడైతే చూడండి, నాకు ఈ గేమ్స్ నేమ్ అయితే తెలియదు కానీ ఒక మనకు అంటే చిన్న స్లిప్ అయితే ఇస్తారండి. 5 గేమ్స్ అయితే ఉంటాయి. ఆ గేమ్స్ దగ్గరకు వెళ్ళినప్పుడు మనము అది కొద్దిగా స్లిప్ అనేది కట్ చేసి ఇస్తారండి. అంటే ఈ గేమ్ ఆడినట్టుగా అని అయితే కూడా వాళ్ళకి తెలిసినట్టుగా అయితే ఇలా చేస్తారండి. సో దాని తర్వాత అంటే 5 గేమ్స్ అయితే పెట్టారు కదా, అవి 1.5 అవర్ 2 అవర్స్ వరకు అయితే మొత్తం అందరూ అంటే అందరూ ఎంజాయ్ చేసిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు అయితే చూపిస్తున్నాను. అండ్ కొన్ని షిప్స్లో కూడా ఈ విధంగా అంటే ప్రతి షిప్స్లో కూడా ఇలానే ఉంటాయండి. అంటే గేమ్స్ కూడా ఇలానే కండక్ట్ చేస్తారు, వాటర్ గేమ్స్కి సంబంధించి. అంటే ఈ షిప్ అనేది మిడిల్లో వెళ్ళి గేమ్స్ అనేది కండక్ట్ చేస్తారు కాబట్టి అక్కడ ఒక 2.5 అవర్స్ వరకు అయితే కూడా స్టాప్ అయితే చేస్తారు. అక్కడ గేమ్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే రావడం నార్మల్గానే. సో రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా కొన్ని షిప్స్లో కూడా గేమ్స్ అనేది ఉన్నాయని అయితే కూడా షూట్ చేసి చెప్తున్నాను. సో నేనైతే ఎప్పుడు వేరే ట్రిప్స్కి అయితే వెళ్ళలేదు, ఇది ఫస్ట్ టైం. అందులో కూడా ఈ గోవా ట్రిప్కి వెళ్ళడం అయితే చాలా ఎంజాయ్మెంట్ అయితే చేసాం పిల్లలతో. నాకు కొద్దిగా అంటే పిల్లలకి క్లైమేట్ అయితే సెట్ అయింది, కాకపోతే వాళ్ళు ఫుడ్ అనేది తినరు కాబట్టి మారం చేస్తారు కాబట్టి మనకు దానివల్ల కొద్దిగా విసుగు వస్తుంది. కానీ ఈ ఎంజాయ్మెంట్ అయితే కూడా అందరూ ఎంజాయ్మెంట్ చేస్తారు, ఈవెన్ మా చిన్నబాబు కూడా ఎంజాయ్మెంట్ చేస్తాడు. సో ఇక్కడైతే చూడండి, మరి ఈ షిప్లో ఇది వచ్చేసి మనకు జస్ట్ అలా రౌండ్ లాగా పెడతారండి. ఇది అయితే మేము అంటే జస్ట్ ఒక 6 మెంబర్స్ అయితే కూర్చుంటారు, స్లోగా వెళ్తుంది. ఎటువంటి అంటే లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి ఇలా వేవ్స్ రావడం కానీ అలా అయితే ఉండదు. సో ఇలా ఇక్కడ కూడా చూడండి, ఇటు సైడ్ ఒక 2 గేమ్స్, అటు సైడ్ ఒక 2 గేమ్స్ అయితే పెట్టారు. బనానా గేమ్ ఒకటి జస్ట్ అంటే పిల్లలకి అలవ్ అయితే లేదండి అన్ని గేమ్స్కి, ఓన్లీ 1 గేమ్కి అయితే ఉంది. అది కూడా అంటే మనకు అది బెల్ట్ అలాగా అంటే ఆరెంజ్ కలర్ సేఫ్టీది ఉంటుంది కదా, అది పెట్టుకోవాలి. అది పెట్టుకున్న తర్వాత జస్ట్ అలా కూర్చుంటారు, ఒక రౌండ్ అండి. అంటే ఒక 10 to 15 సెకండ్స్ అంతేనండి. సో అది కూడా మీకు షేర్ చేస్తాను, అది కూడా వీడియో అనేది అయితే షేర్ చేస్తాను. సో మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ కాకపోతే మన ఛానల్ అనేది అంటే షార్ట్ వీడియోస్లో అయితే ఎక్కువ చూస్తున్నారు కానీ లాంగ్ వీడియోస్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చూడట్లేదండి. సో ప్లీజ్ అండి, కంపల్సరిగా మన వీడియోస్ అయితే ప్రతి ఒక్క వీడియోస్ అనేది యూస్ఫుల్ అయిన వీడియోసే కాబట్టి ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ వాటర్ అనేది చూస్తుంటే అంటే నేనైతే ఎప్పుడు ఈ వాటర్ అనేది ఇంత హెవీగా చూడలేదు. అండ్ మిడిల్లో చూశాను. నాకైతే వేరే ఎన్విరాన్మెంట్కి వచ్చాం కదా, సో ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది. అండ్ పిల్లలు కూడా కొద్దిగా కోఆపరేట్ చేయకపోయినప్పటికీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా వచ్చారు కదా, వాళ్ళతో వదిలేసి మేమైతే ఈ గేమ్స్కి అయితే వెళ్ళాము. సో వాళ్ళు కూడా అంతే, మేము వెళ్ళినప్పుడు వాళ్ళు పిల్లల దగ్గర ఉంటున్నారు, వాళ్ళు వెళ్ళినప్పుడు మేము పిల్లల దగ్గర ఉంటున్నాము. ఇలా అయితే షిఫ్ట్ చేసుకొని అన్ని గేమ్స్ అయితే కవర్ చేసాము. నేను ఒక గేమ్ అయితే 2 టైమ్స్ అయితే ఆడాను, అంటే 2 టైమ్స్ అయితే వెళ్ళాను. అంటే స్లిప్ అనేది నాకు 2 టైమ్స్ మా హస్బెండ్ అయితే ఇచ్చాడు, వెళ్ళు నేను పిల్లల్ని చూసుకుంటాను అన్నారు. సో అది నాకు బాగా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కొద్దిగా దగ్గరలోనే తిప్పేశారు వాళ్ళు, సెకండ్ టైం వెళ్ళినప్పుడు లాంగ్ అని చెప్పాను, వాళ్ళైతే లాంగ్ అయితే వెళ్ళనిచ్చారు. అండ్ ఇక్కడ చిన్న స్టీమర్స్ కూడా ఉన్నాయి. సో నేనైతే ఎంజాయ్మెంట్ అయితే చేశానండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కంపల్సరీగా, ప్లీజ్ అండి. నేనైతే యూజ్ఫుల్ అయిన వీడియోస్ కంపల్సరీగా షేర్ చేస్తాను ప్రతి ఒక్కరికి. మనకు షార్ట్సే కాకున్నట్లుగా లాంగ్స్లో కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి లాంగ్స్ అనేది ప్రిఫర్ చేస్తున్నాను నేనైతే. ఓన్లీ షార్ట్స్ అంటే ఆ యొక్క వీడియోకి సంబంధించి ఒక 2 టిప్స్ అయితే అంటే ఒక 2 చెప్పొచ్చు. కానీ ఈ లాంగ్ వీడియోలో అయితే మనము లాంగ్గా మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది. అండ్ నేను ఎంజాయ్ చేసినట్టుగా చూపిస్తున్నట్టుగా ఈ వాటర్స్కి సంబంధించి డీటెయిల్స్ కానీ ఏమన్నా హోటల్స్కి సంబంధించి కానీ ట్రిప్స్కి సంబంధించి ఇలా వీడియోస్ అన్నీ షేర్ చేస్తాను కాబట్టి లాంగ్స్కే ప్రిఫర్ చేస్తున్నాను నేను కూడా. సో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.